మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని నర్సంపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం రోజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండాలు గ్రామం అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా గత ప్రభుత్వంలో మంజూరైన పనులను వెంటనే చేపట్టాలని అన్నారు. లేని ఎడల బీఆర్ఎస్ పార్టీ తరపున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఈజే సంబంధించిన సీసీ రోడ్లు మరి శంకుస్థాపనలు చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి దీనికి వచ్చేసిన మా తండావాసులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మరి పల్లెలు ఆగమైపోయినాయి. గతంలో ఏ పల్లెకు పోయినా ఏ పట్టణానికి పోయినా ఒక పద్ధతి, ఒక అధికారులది, మరి ఆ గ్రామము పరిశుభ్రత గురించి కానీ, ఆ గ్రామ సర్పంచ్ కానీ, ఆ గ్రామ ఉప సర్పంచ్ కానీ, మరి విలేజ్ సెక్రటరీలు కానీ అనునిత్యము గ్రామాలల్లో తిరిగి ఎక్కడ చెత్త వేస్తున్నారు, మరి ఎక్కడ శుభ్రంగా ఉన్నాయా లేవా గ్రామాలు, మోరీలు శుభ్రంగా ఉన్నాయా, రోడ్డు శుభ్రంగా ఉన్నాయా అని చెప్పి గతంలో మరి ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో జరిగిన దినచర్య. ఈరోజు ఏ గ్రామం పైన మురికి కూపాలు, చెత్త చెదారం కూడా మరి నూకే పరిస్థితి లేదు. గతంలో ఇచ్చిన ట్రాక్టర్లు కూడా మరి కనుమరుగైపోయినాయి. ఏ గ్రామంలో కూడా ఒక వాటర్ ట్యాంక్ పనిచేస్తలేదు, ఒక ట్రాక్టర్ పనిచేస్తలేదు, ఒక సిబ్బంది పనిచేస్తలేరు. గ్రామంలో సెక్రటరీ ఉన్నాడా లేదా కూడా తెలిసే పరిస్థితిలో మరి ఈ గవర్నమెంట్ ఉన్నారు. ఏ అధికారి కూడా స్పందించడం లేదు. ఘోరాతి ఘోరమైన పల్లెలు ఈరోజు కన్నీరు పెట్టే పరిస్థితిలో ఉన్నాయి అన్ని గ్రామాలల్లో. మరి తండాల గురించి, మరి మా లంబడి తండాల గురించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మరి గతంలో మేము శాంక్షన్ ఇచ్చిన రోడ్లను కూడా మరి క్యాన్సిల్ చేయించిన దరిద్రమైన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గతంలో నేను అన్ని రోడ్లు మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి తండాకు కూడా రోడ్డు శాంక్షన్ చేయించి, కొబ్బరికాయలు కొట్టి, ప్రొసీడింగ్లు చేయించి శాంక్షన్ చేయించిన రోడ్లు ఇవాళ కనుమరుగైపోయినాయి. పూర్తిగా క్యాన్సిల్ చేసిండ్రు. మరి మా జనాలకు కూడా తెలవాలి, మా తండావాసులకు కూడా తెలవాలి, మా అక్కలకు కూడా తెలవాలి. మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాం, మనం ఎంత బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు. మరి ఇవాళ ఏమవుతున్నది? ఎటు పోయింది ప్రభుత్వం? ఎటు పోయినరు? ఈ అధికారులు ఎటు పోయినరు? ఈ కలెక్టర్లు ఎటు పోయినరు? ఏ గ్రామంలో పోయినా జిల్లా అధికారులు ఫోన్లు లేపరు, మండల స్థాయి అధికారులు ఫోన్లు లేపరు. ఒక పంచాయతీరాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్లకు వస్తే నాకు తెలియదు అంటారు, R&B డిపార్ట్మెంట్లు మాకు తెలియదు అంటారు. గ్రామాలలో సెక్రటరీలు పూర్తిగా కనుమరుగైపోయినారు. ఏ గ్రామంలో కూడా మరి తట్టడి మన్ను తీసిన పరిస్థితి లేదు ఈరోజు. మరి పూర్తిగా మా తండాలు కూడా మరి మా అక్క చెల్లెళ్ళు కూడా అడుగుతున్నారు, సార్ మీరు అప్పుడు రోడ్లు ఇచ్చిపోతారు, ఇప్పటి వరకు ఇంకా రోడ్లు ఇవ్వలేదు సార్ అంటున్నారు. 3 కోట్ల రూపాయలు ఇస్తే 3 కోట్ల రూపాయలు కూడా రోడ్లు క్యాన్సిల్ చేసిన దుస్థితి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినవి కూడా మరి కనీసం మీరు ఇవ్వకుంటే ఇవ్వకపోయినరి. మా ప్రభుత్వం అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన రోడ్లనన్నా కనీసం కంటిన్యూవేషన్ అయిపోతే మరి ఈరోజు చేగుంట మండల్ కానీ, నార్సింగ్ మండల్ కానీ, మెదక్లో ఉన్న ఈ 2 మండలాలు, మరి కొసకున్న ఈ మండలాలను పట్టించుకునే నాదుడు లేడు. మరి ఈ తండాలకు శాంక్షన్ అయిన రోడ్లు వెంటనే డబ్బులు రిలీజ్ చేయించి మరి మా గౌరవ కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా మా తండావాసుల తరఫున, ఒక్కసారి వచ్చి తిరిగిపోయి చూడు ఏమవుతుంది తండాలలో, వాళ్ళ దుస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది. MROలు కానీ, RDOలు కానీ, మా పంచాయత్ సెక్రటరీలు కానీ వచ్చి గ్రామాలలో తిరుగుంటారు. మీరు నిన్న మీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు కదా, ఏం చెప్పిండు మొన్న ముఖ్యమంత్రి గారు? మరి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, RDOలు కానీ, పంచాయత్ SCలు కానీ, AEలు కానీ, DEలు కానీ గ్రామాలలో తిరుగుండ్రాయా బాబా అని చెప్పి మీ సొంతంగా మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. ఎందుకు చెప్పిండ్రు? గ్రామాల గురించి సమస్యలు వస్తున్నాయి, ఎవడు పట్టించుకుంటలేడు. గతంలో అభివృద్ధి జరిగింది, మరి మన ప్రభుత్వంలో జరుగుతలేదు.
కనీసం మీరు అధికారులు కలెక్టర్ ఆఫీస్లో ఉండడం కాదు, గ్రామాలలో ఉండుర్ని, గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనుల మీద శాంక్షన్స్ అవుతున్నాయా లేదా రివ్యూ పెట్టునంటే ఏ ఒక్క నా కొడుకు కూడా రాడిడికి. ఇది ఇలా పరిస్థితి, ఇలా మెదక్ జిల్లా పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి గతంలో శాంక్షన్ ఇచ్చిన మీ దగ్గర డబ్బులు లేకపోతే పర్వాలేదు, అప్పుడు ఇచ్చినాయన్న శాంక్షన్ చేయించినాయన్న పనులు చేపియండి. ఎక్కడ ఏ గ్రామంలో ఏం పెండింగ్ ఉందో చూడండి, తిరగండి. మరి తండాలకు వస్తే రోడ్లు కూడా ఈ దుస్థితి ఉన్నదంటే సంవత్సరం దాటిపోయింది కదా ప్రభుత్వం వచ్చి. ఇలా పరిస్థితి ఇట్లున్నది, ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే మీకు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి హెచ్చరిస్తూ మరి త్వరలోనే మరి మేము కూడా పోరాటం స్టార్ట్ చేస్తాం.